ఈ రోజుల్లో హడావుడి జీవితం అంతా సిటీలో ఎలా ఉందంటే అంత పొల్యూషన్, మనుషులు రావడం పోవడం జరుగుతుంది, కానీ మాస్కులు లేకుండా అయిపోయింది. వీటితో ఆ దుమ్ముతోని ధూళితోని మొత్తం మనుషులంతా ఆగమాగం అయిపోతున్నారు. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. వాటిని మనం ఏం చేయలేం కదా. చేయలేమంటే చేయొచ్చు, కానీ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అని వచ్చినాయి, వాటితో కొంత తగ్గింది అనుకోవాలి. కాకపోతే మొత్తం ఇంకా చాలా బాగుంది, వ్యవస్థ అంతా గందరగోళంగా ఉంది. అయితే ప్రతి ఏరియాలో ప్రతి కాలనీలో పార్కులు అనేటివి ఉంటాయి. మామూలుగా పార్కులు అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఇంకా అక్కడికి వచ్చడానికి రావడానికి అంత వృత్తులు, ప్రతి ఇంట్లో వృత్తులు ఉంటారు. కామర్స్కం ఒక 60% 70% ఉంటారు. మిగతా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ ఊర్లలో జీవిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు రిటైర్డ్ అయిన ఉద్యోగులు కానీ వీళ్ళు కానీ పార్కులోకి వస్తుంటారు సాయంత్రం వేళ, ఉదయం వేళ. వాళ్ళకి కనీసం అక్కడ కొంత ప్రశాంతత అనేది దొరుకుతుంది వాళ్ళకు. వాళ్ళు జనాలను వచ్చిపోయి జనాలను పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళు చూడడానికి చేయడానికి ఈ ప్రశాంతత అనేది మనిషికి చాలా ముఖ్యం. వాళ్ళు దాటితోనే ఇంట్లో ఉండలేరు. వాళ్ళు ఇంట్లో ఉండి ఇంట్లో వాతావరణం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రతి తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో వాళ్ళ అత్తగూడలు కానీ కొడుకులు కానీ వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళని కూడా వాళ్ళకు ఫ్యామిలీలు అలా ఉన్నాయి. అయితే వాళ్ళకు ప్రశాంతం దొరుకుతుంది. అక్కడ ఆడవాళ్ళు కూడా వస్తుంటారు, మహిళలు వస్తుంటారు. ఆ మహిళలను చూసి కూడా వాళ్ళు కొంత వాళ్ళ వెనుక నడవడం కూడా చూస్తున్నారు వాళ్ళు చూసుకుంటూ. అదేంతో అదొక రకమైన ప్రశాంతత, తృప్తి, అంతే. ఇంకోటి వెహికల్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే, ఇదో నాకు అనుభవం, నేను బైక్ నడుపుతూ పోతుంటాను. మామూలుగా మధ్యాహ్నం ఎక్కడన్నా ఆపినప్పుడు, చేసినప్పుడు, కొంచెం మాట్లాడినప్పుడు, లేకపోతే కూరగాయలకు ఎక్కడో సంబంధం పోతుంటాయి, ఆపుతుంటాం. ఆపి మళ్ళీ బైక్ స్టార్ట్ చేసిపోయేటప్పుడు ఒక్కోసారి ఏం చేస్తామంటే సైడ్ స్టార్ట్ మర్చిపోతుంటాం. ఈ సైడ్ స్టార్ట్ మర్చిపోయినప్పుడు జనాలు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూస్తుంటారు. కొందరు ఒక మేడం మాత్రం కారు ముందల స్లో చేసి చూపిస్తుంది సైడ్ స్టాండు అని. అరే సారీ అనుకుంటా థ్యాంక్ యూ అని చెప్పారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకో అనుభవం ఏంటంటే, ఒక అమ్మాయి ఏలుపెట్టి చూపిస్తూ అంటే నాకు అర్థం కాదు, ముఖం మీద ఏలుపెట్టి చూపిస్తుంది ఏంటంటే చూస్తే అది కిందికి చూసి ఎవరికి అప్పుడు అర్థమైంది, అది సైడ్ స్టాండ్ మర్చిపోయి సారీ అమ్మ అనుకుంటే వెళ్ళిపోయారు. అంటే ఈ అవగాహన అనేది ఇది ఎలా వాళ్ళకు అర్థమవుతుంది, నీకు ఏదో యాక్సిడెంట్ కాబోతుంది, ఏదో సైడ్ స్టాండ్ తీయలేదు అని వాళ్ళు గుర్తించారు. ఇదే గుర్తింపు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంటారు జనాలు. వాళ్ళకి చెప్పడానికి కూడా మనకు టైం ఉంటుంది, రప్పుడు వెళ్ళిపోతుంటారు. అది చాలా డేంజర్. సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోవడం, హెల్మెట్ లేకుండా పోవడం. ఇక హైవేల మీద కూడా హెల్మెట్, సిటీలో అంటే కొంచెం తక్కువ అనుకోండి, హైవేలో మాత్రం హెల్మెట్ లేకుండా కూడా పోతుంటారు. ఒకసారి యాక్సిడెంట్ అయిందంటే చాలా కష్టం. ఇంకో విషయం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి బైక్ మీద పోకూడదని నా అభిప్రాయం. మీరేమంటారు, మీకు ఎలా అర్థమవుతుందో తెలియదు, కానీ ఇక్కడ ఈ ట్రాఫిక్ దీంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక బైక్ మీద పోతుంటే ఎక్కడైనా జరగదా అంటే, ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే ఇద్దరికి ప్రమాదం జరుగుతుంది. అందుకే ఎవరే కానీ ఒక్కరే బైక్ మీద వెళ్ళండి. మీ సహధర్మచారిని మాత్రం బైక్ మీద తీసుకెళ్ళకండి. ఇది చాలా మీకేమైనా అయితే ఆవిడ సేవ చేస్తుంది, కానీ ఆవిడకు మీకు ఇద్దరికి అయితే మాత్రం చేసేటోడు దిక్కు లేదు, ఎవరు చేయరు. ఏ కొడుకులు కోడలు చేయరు. అంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ దైనందిన జీవితంలో ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అందుకే జాగ్రత్త. మీరు బైక్ మీద మాత్రం మీరు ఒక్కరే వెళ్ళండి. కాకపోతే మీ ఆవిడకు బైక్ కొనియండి, స్కూటీ కొనియండి. ఆవిడ తోలుకుంటూ వెళ్తుంది, మీ బండి మీద మీరు వెళ్ళండి. అంతేగాని ఇద్దరు కలిసి మాత్రం వెళ్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అండి. మీరు జాగ్రత్త వహించాలి. ఇది నేను చెప్తున్న వాస్తవం. ఇది పోలీసు వాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్లో హెల్మెట్ గురించి ఇంకా చాలా ఉధృతంగా వాళ్ళు పట్టుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం చాలా మంచిది. అలా చేయడం వల్ల కూడా చాలా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ మన దగ్గర ఈ పొల్యూషన్తో రోగాలు రావడం ఎట్లా వస్తుందంటే,
అది మనకు తెలియకుండానే మనకు మనిషి రోగాల బారిన పడుతున్నది. బయట ఈ కలుషిత వాతావరణం గాలి పీల్చి. అందుకే మీరు ఎక్కడ వెళ్ళినా కూడా కనీసం మాస్కులు అనేది కూడా తప్పనిసరి అనిపిస్తుంది ఇప్పట్లో. మాస్కులు కూడా వాడడం చాలా మంచిది. అందుకే జాగ్రత్త. మీరు మాత్రం బైక్ మీద మాత్రం సాధారణచారిని మాత్రం తీసుకెళ్ళకండి. ఇది ఎందుకో నాకు చాలా వరకు చూశాను యాక్సిడెంట్లు. పాపం ఇద్దరికి గాయాలయ్యి ఒక్కొక్క సందర్భాలు ఇద్దరికి కూడా ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే జాగ్రత్త. ఇది జీవితం. ఒక జీవితం పోయిందంటే మళ్ళీ రాదు. జీవితం అయిందంటే కాళ్ళు జరిగిందంటే మళ్ళీ రికవరీ కావడానికి చాలా డబ్బు ఖర్చు, మనుషులు చాలా ఇబ్బందులు అవుతాయి. అందుకే ఇది సమాజ మనిషి ప్రతి ఒక్కరికి మన సమాజం గుర్తింపు చేసుకొని గుర్తుపెట్టుకొని నడవటం మంచిది. ఇది జీవితం. జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్.